రైట్. సో ఒకసారి మళ్ళీ ఒకసారి వెల్నెస్ మార్నింగ్కి మనం రియాక్షన్స్ ద్వారా మన ఆర్టిస్ట్ మనం స్టార్ట్ చేసుకుందాం. అందరూ స్క్రీన్ దగ్గరనే ఉన్నారు కదా. రైట్. ప్రతి ఒక్కటి మన మన హెల్త్ని కాపాడుకోవడానికి ఇప్పుడు ఆ గైడెన్స్ వల్ల నా ఇంట్లో వాళ్ళని కూడా నేను చక్కగా గైడెన్స్ ఇవ్వగలుగుతున్నాను. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, కార్బోస్ ఎంత ఉండాలి, ఫైబర్ ఎంత ఉండాలి, ప్రోటీన్, వీటి మీద అవగాహన, ఆహారం మీద అవగాహనే ఆరోగ్యానికి నాంది. ఆహారం మీద అవగాహన ఉండాలి. సమస్యలన్నిటికీ రూట్ కాజ్ ఏంటి అనేది మనకు తెలియాలి. సమస్యలకి రూట్ కాజ్ ఏంటి అనేది. అప్పుడు మనల్ని మనం గైడ్ చేసుకోగలుగుతాం. రూట్ కాజులు ఏంటి? ఒకటి, టాక్సిన్స్ ఎక్కువగా ఉండడం సమస్యలు పెరుగుతున్నాయి. హ్మ్. ఎక్సెస్ గ్లూకోజ్ ఉండడం. ఆ తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం. ఓకే. హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడం. తర్వాత ఇంకా ఓవర్ స్ట్రెస్ ఉండడం. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. వీటిని ఎలా తగ్గించుకోవాలి? ఏ ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఇవి పెరుగుతున్నాయనేది తెలుసుకోవాలి. అంతేనా కోట? కరెక్ట్‌గా చెప్పానా? హ్మ్. సో, ఈరోజు టాపిక్ ఏంటి? ఓవర్‌గా గ్లూకోజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఒకటైతే మాత్రం చెప్తాను. ఫస్ట్ ఇంటి దొంగని మాత్రం అది తయారు చేస్తుంది. ఇంటి దొంగ. పట్టుకోలేమనమాట. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేనట్టు ఈ దొంగని పట్టుకోవడం కష్టం ఉంటది. ఏ దొంగ చెప్పండి? వెయిట్ పెరగడం. వెయిట్. పాపం అందరూ ఎవరైనా సరే నాతో సహితము చెక్ చేసుకోమనమాట. ఏదైనా సమస్య వస్తే దానికి ఏ మందు వాడాలి, ఏ డాక్టర్ అని చూస్తాం గానీ, నేను వెయిట్ కంట్రోల్‌లో ఉంటున్నానా లేదా అని చూస్తాను. అసలు వెయిట్ కేజీ ఎక్కువగా ఉన్నా సరే, వెయిట్ ఎక్కువగా ఉంటే అది మొత్తం అవయవాల మీద, నరాల మీద, బ్లడ్ మీద అంతా పడిపోతది. మొత్తం ఇంబాలెన్స్ అయిపోతుంటది. వాత, పిత్త, కఫాలు అన్నీ గూడా ఇంబాలెన్స్ అయితుంటాయి. కాబట్టి ఫస్ట్ వెయిట్. హైట్‌కి తగ్గ వెయిట్ ఉండాలి. బ్లడ్ కంటెంట్ కరెక్ట్‌గా ఉండాలి. ఓకే. ఆ తర్వాత ఒకవేళ ఎక్కువుంటే తగ్గించుకోవాలి. పిల్లలు చిన్న పిల్లలు గూడా కొంచెం వెయిట్ చూసుకుంటూ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వెయిట్ ఎక్కువున్నారంటే డైజెషన్ మీదనే పడతది. మరి ఈ వెయిట్‌కి కారణం ఏంటి అంటే గ్లూకోజ్ పెరిగిపోవడం. సో, అదే మన టాపిక్ ఈరోజు. ఒకసారి మనం సాధారణంగా మన యొక్క రూబీ ఎగ్జిక్యూటివ్ కోటం సురేష్ గారిని ఆహ్వానించుకుందాం. మన రియాక్షన్స్ ద్వారా మీరెంత యాక్టివ్ ఉంటే అంత బాగా స్పీకర్ మాకు చెప్తారు. ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ డియర్ టీమ్ అండి. అందరు ఇక్కడే ఉన్నారు అనుకుంటున్నాను. ఒకసారి మనం గాడ్కి గ్రాటిట్యూడ్ తెలియజేద్దాం, ఎందుకంటే అనదర్ బ్యూటిఫుల్ డే మన లైఫ్లో ఇచ్చినందుకు కదా. సో మనం ప్రతిరోజు ఉదయం 6 గంటలకి చక్కటి సెషన్లు వింటున్నాం మనం. నిన్న కూడా చక్కటి సెషన్ మనం విన్నాం. ప్రతి సెషన్ ఇంటర్లింకేనండి. అందరూ ఏమనుకుంటారంటే ఒక్కొక్క సెషన్ ఒక్కొక్క తీరేమనుకుంటారు. కాదు కాదు, టీం మండ్యంలో జరిగే ప్రతి సెషను ఇంటర్లింక్డ్గానే ఉంటాయి. సోమవారం జరిగింది, మంగళవారం జరిగింది, బుధవారం ఈరోజు జరగబోతుంది. అన్నీ హ్యూమన్ బాడీకి సంబంధించిన ఇంటర్లింక్ కాన్సెప్ట్. అటువంటి ఒక ఇంటర్లింక్ కాన్సెప్ట్ మనం ఈరోజు ఎక్సెసివ్ గ్లూకోజ్ గురించి తెలుసుకోబోతున్నాం. సార్ ఇప్పుడు మనకు చెప్పారు ఆహారమే ఆరోగ్యం అని కదా. ఆయుర్వేదం ఇంకొక మాట కూడా చెప్తుంది, మన ఆలోచనే ఆరోగ్యం అని. చిన్న ఉదాహరణతో మనం మొదలు పెడదాం. ఒక వ్యక్తి డయాబెటిక్తో సఫర్ అవుతున్నాడు, మధుమేహంతో. అతను స్వీట్లు తినకూడదని తనకు తెలుసు. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తినకూడదని చాలా అందరికీ తెలుసు. తను చాలా రోజులు దాన్ని ఆ నియమంగా పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళాడు. భోజనాలకు రెడీ అయ్యాడు. ప్లేట్ వచ్చింది. మొట్టమొదటిగా స్వీట్ పడింది ప్లేట్ మీద. అప్పుడు దాకా ప్రతి ఫంక్షన్లో స్వీట్ వద్దని అతను ఈసారి ఎందుకు ఆపలేకపోయాడు. ఎందుకంటే తన పక్కన ఉన్న స్నేహితుడు ఒక్కసారే కదా, పర్వాలేదు తినన్నాడు. ఇతని ఆలోచన ఒక్కసారిగా ఫంక్షన్‌లో పడింది. ఈ ఒక్క రోజుకే గదా అనుకున్నాడు. అక్కడ మొదలు పెడతాడు రీస్టార్ట్ చేయడం స్వీట్‌లో. అక్కడి నుంచి ఇంటికెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనకక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళా రీస్టార్ట్ అవుతుందండి. అంటే తనకున్నటువంటి ఆలోచనని పక్కకి పెట్టడం వల్ల మరలా స్వీట్‌లకి వెళ్తాడు. స్వీట్‌ల నుంచి మరలా డయాబెటిక్‌కి వెళ్తాడు. అంటే ఫస్ట్ మన ఆలోచనల్ని, దాని ద్వారా వచ్చిన ఆహారాన్ని సరి జేసుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యం వైపు మనం వెళ్తాం.
మనం అనారోగ్య బారిన పడిన తర్వాత ఆహారాన్ని సరిచేయడం కాదు, ఆహారంతో ఆరోగ్యాన్ని మనం తెచ్చుకోవాలి. ఇదే మన ఆయుర్వేదం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈరోజు మన శరీరానికి అత్యంత అవసరమైనటువంటి గ్లూకోజు ఎక్కువైనప్పుడు శరీరం ఎలాంటి ఇబ్బందులు పడుతుంది అనేది ఈరోజు మన యొక్క ప్రధాన అంశం. దానికోసం మనం ఒక డాక్టర్ గారి యొక్క ఆ, వీడియో చూద్దాము. చాలా విషయాలు వస్తాయండి ఇందులో. వీడియో అంతా వినండి ప్రశాంతంగా, ఒక చోట కూర్చొని, మీరు నడుస్తూ ఉన్నా, ఇంట్లో ఉన్న, పనిలో ఉన్న వీడియోని శ్రద్ధగా వినండి. చివరి 3 నిమిషాలు మనకి ఇంపార్టెంట్, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈలోగా వీలైతే ఈ లింక్ మీ యొక్క టీమ్మేట్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 100 to 150 grams ఆఫ్ షుగరే వాడుతున్నాం. సో వాట్ ఇస్ షుగర్? షుగర్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్. జస్ట్ 1 స్టెప్. నేను చెప్పాను డైజెషన్ లో దెర్ ఆర్ ఆల్మోస్ట్ 108 స్టెప్స్ ఉండాలి అని. కానీ మేమేం చేస్తున్నాము, లాస్ట్ స్టెప్ లో వచ్చే పదార్థాన్ని డైరెక్ట్ ఫస్ట్ లోనే నోటికి వేసుకుంటున్నాం. వై ఇస్ ద అమౌంట్ ఆఫ్ షుగర్ విచ్ వి రిక్వైర్ 0? బికాస్ షుగర్ వచ్చేది ఒకే స్టెప్ డైజెషన్ లో. మీరు నోటికి వేసుకొని ఒక క్షణం లోపలే అది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ గా డివైడ్ అయిపోతుంది. మీ రక్తానికి సడన్ గా ఎక్కువ గ్లూకోజ్ వచ్చేస్తుంది. సో 150. అసలు కథ ఇక్కడే మొదలవుతుందండి. మన తాత ముత్తాతలకి మనకున్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళ టైంలో చక్కెర అనేటువంటిది ఇంకా అప్పుడు కనిపెట్టబడలేదు. చక్కెర లేదు అప్పటికి భారతదేశంలో. వాళ్ళు తీసుకునే ఆహారము 108 స్టెప్పుల తరువాత, అంటే శరీరంలోకి కొద్దిపాటి ఆహారం వెళ్ళిన తర్వాత 108 రియాక్షన్ల తరువాత గ్లూకోజ్గా మారుతుందంట. అందుకనే 50 years బ్యాక్ ఇండియాలో మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఒబిసిటీలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ. బట్ టెక్నాలజీ డెవలప్ అయింది, మనిషికి అవసరాలు పెరిగినాయి. మనం ఏం చేస్తున్నామంటే 108వ స్టెప్ని షుగర్ రూపంలో కనిపెట్టుకున్నాము, దాన్ని డైరెక్ట్గా నోట్లో వేస్తా ఉన్నాము. ఈ డైరెక్ట్ షుగర్ ఎంత డ్యామేజ్ క్రియేట్ చేస్తుందో చూద్దాం. షుగర్ వాడుతుంటే అంత వెంటనే అంత గ్లూకోజ్ మీ రక్తానికి వచ్చేస్తుంది. నాట్ జస్ట్ షుగర్. అగైన్ నెక్స్ట్ టాపిక్ వి వర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ రైస్ అండ్ వీట్. సో రైస్ అండ్ వీట్ ఎందుకు మనకు సరి అయిన ఆహారం కాదంటే, దాంట్లో కూడా మొత్తం పిష్ట పదార్థం ఉండే దాని వల్ల రక్తానికి సడన్ గా ఎక్కువగా గ్లూకోజ్ వచ్చేస్తుంది. ఆ మేడం ఏం చెప్తున్నారు? చక్కెర ఒకటే కాదు, మనం తీసుకునే రైసు అండ్ గోధుమ పిండి, మైదా పిండి, ఇలాంటివి కూడా మంచివి కాదు అని చెప్పి, దాంట్లో ఎక్కువ పిష్ట పదార్థం అంటే పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది, అది కూడా చక్కెరతోటే సమానం అని చెప్తున్నారు. గ్లూకోజ్ రక్తంలో ఏమవుతుందని చూస్తాం. కార్బోహైడ్రేట్, స్టార్చ్. సో రక్తం పని ఏమని చెప్పాను, అన్ని చోట్లకి తిరిగి అవసరం ఉండే పదార్థాలని ఆల్ ద సెల్స్ కి ఇచ్చి అక్కడ జనరేట్ అయిన వేస్ట్ ని తీసుకొచ్చి బయటకు పడేసే పని రక్తం. ఇట్ ఈస్ సర్క్యులేటరీ ఫ్లూయిడ్, అన్ని ఎప్పుడు తిరుగుతుండే పని. సో ఎలా ఉండాలి? ఇఫ్ ఇట్ హాస్ టు బి సర్క్యులేటింగ్ ఆల్ ద టైమ్, థిన్ గా, పలసగా ఉండాలి, నీళ్లు లాగా ఉండాలి. కానీ మేమేం చేస్తున్నాము, దాన్ని ఎక్కువగా గ్లూకోజ్ వేసి వేసి జామున్ కి చేస్తామే పాకం, అలా తయారు చేస్తున్నాం. 3వ పాయింట్ ఏంటంటే, రక్తం అనేటువంటిది సర్క్యులేటివ్ ఫ్లూయిడ్ అంట. అది అన్ని ఆర్గాన్స్కి వాటికి అవసరమైనటువంటి విటమిన్స్ని, మినరల్స్ని ఈ రక్తం అనేటువంటి చేరవేస్తుంది. ఇది చాలా పల్చగా ఉండాలి. ఇదే అసలు పాయింట్ అండి. రక్తం ఎంత పల్చగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. కానీ నిత్యము తీసుకునే షుగర్స్, రైసు, మైదా, గోధుమ లాంటి వీటి వలన మన రక్తం అనేటువంటిది చిక్కబడిపోతుంది. చిక్కబడిన రక్తం ఏ ఏ రూపాంతరాలు చెందుతుందో చెప్తా ఉంటారు, వినండి. నాకు చక్కెర వేసి నీళ్ళలో కలిపితే ఏమవుతుంది? నీళ్లు మందంగా గట్టిగా పాకంలా తయారవుతుంది. సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇన్సైడ్ అవర్ బ్లడ్. సో మన రక్తం నీళ్ళగా ఉండాల్సింది ఎక్కువగా గ్లూకోజ్ అండ్ వేరే కల్మషాలన్నీ చేరుకొని బాగా పాకంలాగా మందగా చిక్కగా తయారవుతుంది.
సో ఆ చిక్కగా అవుతుంటే దేహం ఏం చేస్తుంది, అరే ఇలా అయితే కష్టము, సర్క్యులేషన్ చాలా కష్టం అవుతుంది, సో దానికి ఏమైనా నేను కాకుండా ఉండేదానికి, మళ్ళా రక్తాన్ని పలసగా చేసేదానికి ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తే దేహం ఏం చేస్తుంది, మన లివర్ డ్రా చేసింది నన్ను ఇక్కడ యకృత్. అదేం చేస్తుంది, ఇట్ ఈస్ లైక్ ద కెమిస్ట్రీ ల్యాబ్ మన దేహంలో ఏదంటే మన లివర్. సో అదేం చేస్తుంది, ఎక్కువైన గ్లూకోజ్ ని అంతా కలిపి ఒక పదార్థాన్ని తయారు చేస్తుంది, గ్లైకోజన్ అని. ఎక్కువైన గ్లూకోజ్ ఇప్పుడు మీ రూమ్ లో పేపర్లు అలా చల్లాపిల్లిగా పడున్నాయి అనుకోండి, సపోజ్ 50-60 పేపర్స్ ఆర్ దేర్. అప్పుడు ఏం చేస్తారు, అన్ని పేపర్స్ ని తెచ్చేసి ఒక ఫైల్ లో వేసి పెడతారు. సో అలా మన దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్ ని బాడీ మేనేజ్ చేసే దానికోసము దాన్ని అంతా కలిపి ప్యాక్ చేసి గ్లైకోజన్ గా తయారు చేస్తుంది. నేచర్ మనల్ని విడిచిపెట్టలేదండి. మనం తినే ఆహారపు అలవాట్లు అన్నీ దానికి ఐడియా ఉంటాయి కాబట్టి ముందుగానే లివర్ అనేటువంటి ఒక ఆర్గాన్ని మన బాడీలో ఉంది. నేచర్ ఇచ్చింది మనకు, అది మన స్ట్రక్చర్లో ఉంది. ఈ లివరే అన్ని రకాల గ్లూకోజ్ని మేనేజ్మెంట్ చేస్తూ ఉంటుంది. అదొక కెమిస్ట్రీ ల్యాబ్ లాంటిది. ఏ సమయానికి ఏది అవసరమో అది రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తింటున్న ఈ గ్లూకోజ్ అనే పదార్థాన్ని మొదటగా అది గ్లైకోజన్ అనే ఒక పదార్థంగా మారుస్తుంది. ఇది ఎమర్జెన్సీ ఎనర్జీ సోర్స్ అంటారు అన్నమాట. మనం ఎప్పుడైనా హాస్పిటలైజ్ అయ్యామనుకోండి, అక్కడ మనకు ఫుడ్ ఉండదు. ఒక 7 డేస్ వితౌట్ ఫుడ్ మనకి ఎన్ఎస్లు గ్లూకోజ్లు ఎక్కిస్తూ ఉంటారు. ఆ టైంలో లివర్ స్టోరేజ్ చేసినటువంటి గ్లైకోజ్ అన్ని తిరిగి మరలా మనకి గ్లూకోజ్గా మారి ఎనర్జీని ఇస్తుంది. అందుకు లివర్ దీన్ని స్టోరేజ్లో పెడతా ఉంటుంది. ఇక్కడికి ఆగట్లేదు, టేబుల్ పైన 15 ఫైళ్ళు పడున్నాయి అటు ఇటు ఇటు. సో అప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ ఆ ఫైల్ అన్ని ఒక చోట తెచ్చి ఒక బాక్స్ లో వేసి పెడతాం. సో మన దేహం మళ్ళా అలా తయారవుతున్న గ్లైకోజన్ ని అలాగే ప్యాక్ చేసి ఏం చేస్తుంది, ఫ్యాట్ గా తయారు చేస్తుంది. ఆ ఫ్యాట్ ఏమవుతుంది, వేరే వేరే దేహంలో బయట పెరిఫెరల్ రీజన్స్ లో డిపాజిట్ అయినప్పుడు ఏమంటాము, ఒబేసిటీ, లావుగా ఉండేది ఒక రోగము. 40% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ అని సార్ చెప్పారు కదండి ఇందాక ఇంటి దొంగ. ఈ ఇంటి దొంగని పట్టుకోలేకపోతున్నాం. ఎందుకని? అసలు ఇంటి దొంగ ఎట్లా వచ్చాడో తెలియకపోవడం. ఎక్కడి నుంచి వచ్చాడు ఇంటి దొంగ? ఒబేసిటీ అనే ఫ్యాట్ పెరగడం వల్ల వచ్చింది. ఫ్యాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్సెసివ్ గ్లైకోజన్ వల్ల వచ్చింది. ఎక్సెసివ్ గ్లైకోజన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎగైన్ గ్లూకోజ్ నుంచి వచ్చింది. ఈ గ్లూకోజ్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి తెలిసి తినే షుగర్స్, తెలియక తినే రైసు, తెలియక తినే చపాతీల వల్ల వస్తుంది. అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటే ఒబెసిటీకి జాగింగ్లు, జుంబాలు, వెయిట్ మేనేజ్మెంట్కి డైట్లు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ గ్లూకోజ్ మేనేజ్మెంటే అసలైన పరిష్కారం అనేటువంటి విషయం మన సమాజంలో తెలియట్లేదు. దాన్ని తెలియపరచడమే మన యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. చెప్పబోతుంది. సో ఎక్కువైన గ్లైకోజన్ ని ఫ్యాట్ గా తయారు చేసి ఆ ఫ్యాట్ వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో డిపాజిట్ అయినప్పుడు దాన్ని ఒబేసిటీ అని పిలుస్తాం. అక్కడికి ఆగట్లేదే, ఇంకా ఎక్కువగా గ్లూకోజ్ వస్తూనే ఉంది రక్తం లోపలికి. సో అప్పుడేమవుతుంది, దేహం ఇంకా కొంచెం వేరే రూపంలో మారుస్తుంది. దాన్ని ఏమంటాము, కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. 25 years 30 years పీపుల్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ మింగుతున్నారు. సో కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం తినే కొవ్వు నుంచి మాత్రమే కాదు కొలెస్ట్రాల్ వచ్చేది. మనకు దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్, చక్కెర ఎక్కువ వాడుతున్నప్పుడు దేహంలో కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఎక్కడ, మన యకృత్తు దాన్ని తయారు చేస్తుంది. సో నేను ఫ్రైడ్ ఫుడ్ తిననే అయినా నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఎలా ఉందంటే, నేను తింటుండే బియ్యం గోధుమలే చాలు, దాంట్లో ఉండే గ్లూకోజ్ నుంచి దేహం లోపల కొలెస్ట్రాల్ తయారవుతుంది. సో ఈ కొలెస్ట్రాల్ రక్తంలో ఉంటే కొలెస్ట్రాల్ పెరిగిందని దానికి మళ్ళీ ఇంకో రోగం పేరు హైపర్ ట్రైగ్లిజరైడ్స్, ఇది అది ఆ లిపిడ్ అని దానికి మళ్ళీ ఇంకో గోళీ ఇస్తారు. అదే కొలెస్ట్రాల్ మీకు ఎక్కువగా అయినప్పుడు రక్తంలో ఉండేది కాకుండా రక్తనాళ గోడల పైన డిపాజిట్ అవుతుంది. సో బ్లడ్ వెజల్స్ లోపల ఇట్ స్టార్ట్స్ గెటింగ్ డిపాజిటెడ్. సో వెన్ ఇట్ డిపాజిట్స్ అరౌండ్ ద హార్ట్. సో హార్ట్ ఎలాంటిది, ప్రతి క్షణము రెస్ట్ లేకుండా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పని చేసేది ఏదంటే మన హార్ట్. సో అది పని ఏం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేట్ చేసే పని దాంది.
కానీ దానికి ఆ నాన్ స్టాప్ పని చేసేదానికి చాలా ఎనర్జీ అవసరం. సో దానికి ఒక సెపరేట్ బ్లడ్ వెజల్స్ సప్లై ఉంటుంది. ఆ బ్లడ్ వెజల్స్ లో ఎప్పుడు మీకు ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో ఏమవుతుంది, ఇప్పుడు ఈ భాగానికి ఇక్కడ నుంచి రక్తం వస్తుంది, ఇక్కడ నిదానంగా బ్లాక్ అవుతూ ఉంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఇక్కడికి రక్తం సరిగ్గా రాదు. రక్తం సరిగ్గా రావట్లేదంటే గ్లూకోజ్ అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు. సో ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదంటే దీనికి శక్తి దొరకట్లేదు. సో శక్తి లేనప్పుడు ఏమవుతుంది, దిస్ పార్ట్ డైస్. ఒకేసారి మన హార్ట్ లో ఒక పెద్ద రీజన్ లో ఇలా జరిగితే ఏమంటాము, హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అయ్యి చిన్న చిన్న వయసులోనే ఏమి తెలియదు, రోగం ఉందనే తెలియదు, ఒకేసారి చనిపోతున్నారు. సో పెద్ద రీజన్ లో అయితే ఒకేసారి చనిపోతారు. చిన్న చిన్న భాగాల్లో జరిగితే అప్పుడు నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గర వెళ్తాము, యాంజియోగ్రఫీ యాంజియోప్లాస్టీ చేస్తే 70% బ్లాక్, 80% బ్లాక్, 90% బ్లాక్ ఉందని తెలుస్తుంది. మళ్ళా ఏం చేస్తారు, స్టెంట్ వేస్తారు. స్టెంట్ వేసేదంటే ఏమి, లోపల ఇక్కడ మళ్ళా ప్యాసేజ్ క్రియేట్ చేస్తారు, దీన్ని ఇలా కొట్టేసి క్లీన్ చేసేసి ఇక్కడ మళ్ళా ట్యూబ్ వేస్తారు. ఎన్ని రోజులు ఇక్కడ అక్కడే అట్టే ఉంటుందా, ఎప్పటికీ లేదు, చెప్పలేము. మళ్ళా ఇక్కడ బ్లాక్ కావచ్చు, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత రండి మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తామని చెప్తారు. సో ఇట్ ఈస్ నాట్ ప్రొటెక్టింగ్ యూ అగైన్స్, మళ్ళా కాకుండా ఉండదు, అప్పటికప్పుడు ఒక సొల్యూషన్, ఇంకో రూట్ తయారవుతుంది. ఇదే ప్రాసెస్. సో ఇక్కడ చూడండి, ఇదే గ్లూకోజ్ ఫ్యాట్ గా తర్వాత కొలెస్ట్రాల్ గా మారుతుంది. ఇక్కడ చెప్తున్నప్పుడు మేడము గుండెకి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుందని, రక్తనాళాలు ఉంటాయని, అక్కడ గనుక ఈ కొలెస్ట్రాల్ చేరితే పూడికలు వస్తాయని, పూడికలు వచ్చేటప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఇక్కడ ఒక పదం కూడా చెప్పారు, ఈ రక్తనాళాల లోపల నుంచి గ్లూకోజ్ అందట్లేదని చెప్పారు. అంటే బాడీకి గ్లూకోజ్ గుండెకి ఎంత అవసరమో చూడండి. గుండెకి గ్లూకోజ్ గానే కావాలి, కొలెస్ట్రాల్ గా కాదు, కొవ్వుగా కాదు, డైరెక్ట్ గ్లూకోజ్ గానే కావాలి. గ్లూకోజ్ ఎక్కువ ఆక్సిజన్ ని గుండెకి సరఫరా చేస్తుందంట. ఎప్పుడైతే ఎక్కువ ఆక్సిజన్ ఉంటుందో పంపింగ్ మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే పంపింగ్ మంచిగా ఉంటుందో ఈ బ్లడ్ అనేటువంటిది అన్ని ఆర్గాన్స్ కి సప్లై అవుతుంది. కానీ బ్లడ్ ని సప్లై చేసి పంపింగ్ చేసే హార్ట్ దగ్గరే పూడికలు ఉంటే అక్కడ ఒక పెద్ద ఏరియా డ్యామేజ్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది. చాలా మంది అనుకుంటారు హార్ట్ అటాక్ ఓవర్ నైట్ వస్తుందని. కాదు. ఎక్కడ మొదలవుతుంది కదా, ఎక్సెస్ గ్లూకోజ్ దగ్గర మొదలయ్యి ముందు గ్లైకోజన్గా మారి కొన్ని సంవత్సరాల తర్వాత కొవ్వుగా మారి వాళ్ళు ఒబెసిటీకి వెళ్ళి మరి కొంతకాలానికి కొలెస్ట్రాల్గా మారుతుంది. చాలా మందిలో ఒబెసిటీ అవ్వాల్సిన అవసరం లేదండి. కొలెస్ట్రాల్ అనేటువంటిది సెల్కి మేజర్ ఎనర్జీ సోర్స్ అంట. అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. అందుకని కొలెస్ట్రాల్ మనం హెచ్డిఎల్, ఎల్డిఎల్ అంటాం. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. శరీరానికి కావాల్సింది మంచి కొలెస్ట్రాల్ కావాలి. దానిని గ్లూకోజ్ ద్వారా హార్ట్కి మిగిలిన అవయవాలకు ఇచ్చుకుంటే సరిపోతుంది. కానీ మనము మోర్ అండ్ మోర్ గ్లూకోజ్ స్టోరేజ్ వల్ల ఎల్డిఎల్ ఎక్కువైపోతుంది. ఎల్డిఎల్ ఎక్కువైపోయిన తర్వాత పూడికలు వస్తాయి. పూడికలు వచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది. కొంతమందిలో ఒక చిన్న ఛాన్స్ ఇస్తుంది స్టంట్ వేయించుకోవడానికి. మేడం ఏమంటున్నారు డాక్టర్ గారు, స్టంట్ కూడా పర్మనెంట్ కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక స్టంట్, కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక స్టంట్. ఇక్కడ చిత్రం ఏంటంటే స్టంట్ కూడా పూడికిపోతుంది అంటండి. ఎందుకని, స్టంట్ ఈజ్ ఏ ఆల్టర్నేటివ్ ఆప్షన్ అండి బ్లడ్ వెళ్ళడానికి. అంటే దీన్ని తెచ్చి అదే రక్తనాళంలో పెడతాం, కానీ సేమ్ గ్లూకోజ్ కొలెస్ట్రాల్గా మారి స్టంట్ను కూడా పూడ్చివేస్తుంది. అందుకే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ స్టంట్ తీసి ఇంకొక స్టంట్ పెట్టడం జరుగుతుంది. ఎప్పుడు బ్రెయిన్ లో జరిగినప్పుడు దాన్ని ఏమంటాము, స్ట్రోక్ అని పిలుస్తాం. మన బ్రెయిన్ ఒక భాగము రక్తం సప్లై లేకుండా, ఆక్సిజన్ లేకుండా చనిపోతే దాన్ని స్ట్రోక్ అవుతుంది. ఇంకో పెద్ద రోగం ఇక్కడ చూడండి, సేమ్ ఇదే ప్రాసెస్, ఇదే కొలెస్ట్రాల్, ఇదే గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ సప్లై బ్రెయిన్ గనక తగ్గిపోతే దాన్ని స్ట్రోక్ అంటాం, పక్షవాతం అని అంటాం. అంటే స్ట్రోక్ ఓవర్ నైట్ రాదండి. వాకింగ్లో ఉన్నారండి స్ట్రోక్ వచ్చిందని అంటారు, కాదు కాదు. ఎగైన్ మరలా మనం రూట్ కాజ్ దగ్గర వెళ్ళిపోవడమే. స్ట్రోక్ ఎందుకు వస్తుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల. కొలెస్ట్రాల్ ఎందుకు వచ్చింది, ఫ్యాట్ ఎక్కువ అవడం వల్ల. ఫ్యాట్ ఎందుకు వచ్చింది, గ్లైకోజన్ వల్ల. గ్లైకోజన్ ఎందుకు వచ్చింది, గ్లూకోజ్ వల్ల.
స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా టాపికల్ ఆయిల్స్ మీద, టాబ్లెట్ల మీద ఆధారపడతారు. అసలు రూట్ కాజు ఆయన బాడీ లోపలికి గ్లూకోజ్ వెళ్ళనివ్వకుండా ఉంటే 50% రికవరీ అక్కడే స్టార్ట్ అవుతుందండి. ఇది చాలా మందికి అవగాహన లేదు. మనం కల్పించాలి. started with BP or hypertension. సో రక్తనాళం లోపల ఉండాల్సిన ప్రెషర్ పెరిగింది అని. ఎందుకు పెరిగింది? రక్తము మందంగా ఉంది. నీళ్ళగా పారుతుంటే అది ప్రెషర్ ఉండదు. మందంగా అయ్యి అక్కడే స్టాగ్నేట్ అవుతుంటే లోపల ప్రెషర్ పెరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి. సో మేము చెట్లకు నీళ్లు వేసేటప్పుడు ఏం చేస్తాం? అంత దూరం ఉంటే చెట్టు పైప్ రావట్లేదంటే పైప్ కి సగం ఇలా మూస్తాం. ఏమవుతుంది? నీళ్ళు ప్రెషర్ ఎక్కువై అంత దూరం వెళుతుంది. సో మన దేహం లోపల బ్లడ్ వెజల్స్ లో ఇదే జరుగుతుంది. చిన్న చిన్న డిపాజిట్స్ వల్ల బ్లాక్స్ ఉంటాయి. సో బ్లాక్స్ వల్ల లోపల ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడేమంటాము? దాన్ని బీపీ అని పిలుస్తాం. అందరూ ఏమంటారు? ఉప్పు తింటే బీపీ వస్తుంది అని. ఉప్పు తింటే బీపీ ఎక్కువ అవుతుంది. కానీ ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కువ ఉండే షుగర్ వల్ల, ఎక్కువ ఉండే గ్లూకోజ్ వల్ల. బీపీ ఎంత ఉన్నా చక్కెర బాగా తింటుంటారు. సాల్ట్ బిస్కెట్ అవాయిడ్ చేసి స్వీట్ తింటుంటారు. కానీ మీరు ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిందేది చక్కెర అనేది. చూడండి, హైపర్ టెన్షన్ కి కొలెస్ట్రాల్ కి ఇంటర్లింక్ పెట్టారు మేడం గారు. అంటే బాడీలో జరుగుతున్నది. ఆవిడేం కొత్తగా ఏం చెప్పట్లేదు మనకి. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. వీళ్ళకి మనం ఎంతైనా రుణపడి ఉండాలి. చాలా మంది బీపీ ఉందండి, నార్మల్లో ఉందంటారు. బీపీ ఉందంటే ఆవిడ ఏం చెప్పింది? ఎక్కడో ఒక రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయని అర్థం. ఈ బీపీ ఉన్న వాళ్ళకి బ్రెయిన్లో పూడికలు ఉండొచ్చు. బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్లో, రక్తనాళాల్లో పూడికలు ఉండొచ్చు. అందుకని బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు పూడికల గురించి ఆలోచన ఉండదు. సాల్ట్ తగ్గించేస్తారు. అంటే సాల్ట్ తగ్గించేస్తే బీపీ కంట్రోల్లో ఉంటుందని వీళ్ళ ఆలోచన. కానీ ఈ రక్తం దేని వలన చిక్కబడుతుంది? సాల్ట్ వల్ల కాదు, చక్కెర వల్ల. వీళ్ళు ఏమి కంట్రోల్లో పెట్టుకోవాలి? గ్లూకోజ్ని కంట్రోల్లో పెట్టుకుంటే బీపీ కంట్రోల్లో పెట్టుకున్నాడు. బీపీ కంట్రోల్లో పెట్టుకోకపోతే ఏమవుతుందంటే దేర్ ఇస్ ఎ రిస్క్ ఆఫ్ స్ట్రోక్ అండ్ హార్ట్ అటాక్లు వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయంట. బీపీ వచ్చినప్పుడు ఇంకా ఒక ప్రొసీజర్ జరగచ్చు. ఏమి? ఇవన్నీ సరిపోవట్లేదని దేహము గ్లూకోజ్ ని ఆన్ టాప్ ఆఫ్ ద ఆర్బిసి పైనే కూర్చొనేస్తుంది. సో రక్తంలో నీళ్ళ భాగం ఒకటి ఉంది, సెల్ భాగం ఒకటి ఉంది. సో నీళ్ళ భాగం పరిగెత్తుంటే మధ్యలో సెల్స్ విల్ బి డిస్పర్స్. దట్ ఇస్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. 3 types ఆఫ్ సెల్స్. సో ఎర్ర కణాల పైన వెళ్ళి గ్లూకోజ్ కూర్చొనేసినప్పుడు దాన్ని ఏమంటాము? గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఆర్ HbA1c. ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది? దాన్ని డయాబెటీస్ అని పిలుస్తాం. సో లాస్ట్ కాన్సెప్ట్ అండి. అంటే బాడీ లోపల మనం తీసుకున్న ఆహారం ఎక్కడికి వచ్చి చేరిందంటే ఈ డయాబెటిక్ అనే కాన్సెప్ట్ దగ్గర ఆగింది. అందరు ఏమనుకుంటారంటే నిన్న టెస్ట్కి వెళ్తే డయాబెటిక్ ఉందని డాక్టర్ గారు చెప్పారండి అంట. వీళ్ళు డయాబెటిక్ అయ్యే ముందు ఖచ్చితంగా వీళ్ళ రక్తం చిక్కబడి బీపీలో ఉండుంటారు. కానీ బీపీ బయట పడకపోవచ్చు. ఈ రక్తం చిక్కబడటానికన్నా ముందు శరీరంలో ఎక్కడో ఒక చోట కొన్ని రక్తనాళాలైనా పూడికలు ఉండొచ్చు. వీళ్ళు గుర్తించలేకపోవచ్చు. ఈ పూడికల కన్నా ముందు వీళ్ళ బాడీలో ఎక్కడో చోట ఫ్యాట్ డిపాజిట్ అయ్యి ఉండొచ్చు. వీళ్ళకి అది అర్థం కాకపోవచ్చు. ఈ ఫ్యాట్ డిపాజిట్ అవ్వక ముందు ప్రతిరోజు వీళ్ళకి అవసరం లేనంత గ్లూకోజ్ లోపల వేస్తూనే ఉంటారు. వీళ్ళు గుర్తించుకోలేకపోవచ్చు. ఈ గుర్తించుకోని ప్రక్రియ కొన్ని సంవత్సరాల తరువాత లివర్ ఈ ప్రక్రియలన్నీ చేస్తూ వస్తుందండి. మనం తింటూ ఉంటాము. మన బాడీ ఎన్లార్జ్మెంట్ గనక సహకరిస్తే ఒబిసిటీలో పెడుతుంది. మన వంశపు పారంపర్యంగా మన ఇంట్లో ఎవరైనా ఒబిసిటీలో ఉంటే మన స్కిన్‌కి సాగే గుణం బాగా ఎక్కువ ఉంటే వాళ్ళు ఒబెసిటీకి వెళ్తారు. లేదంటే వాళ్ళ బాడీలో వెంటనే లివర్ దాన్ని కొలెస్ట్రాల్‌గా మార్చేస్తుంది. అందుకే సన్నగా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. లావుగా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. తరువాత ఇదే లివరు ఇదే కొలెస్ట్రాల్‌ని బ్రెయిన్ దగ్గర అట్టే పెడుతుంది. ఇదే లివరు ఎక్సెస్ అయిన గ్లూకోజ్‌ని రక్తంలో ఉంచుతుంది. ఎందుకంటే ఎన్నో లీటర్ల రక్తము ప్రతిరోజు బాడీలో ఫిల్టర్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఈ గ్లూకోజ్‌ని అక్కడ పెడుతుంది. ఇంకా గ్లూకోజ్ ఎక్కువైంది. ఇక కోటాను కోట్ల
రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా పట్టుకెళ్ళి గ్లూకోజ్ని ఆర్బీసీ మీద పెడుతుంది. దాన్ని గ్లైకోజనేటెడ్ హెచ్బి అంటారు. అంటే గ్లూకోజ్తో నిండిపోయినటువంటి రక్తం అని అర్థం. అందుకనే మనకి హెచ్బిఏవన్సి టెస్ట్ అనేటువంటిది చేస్తాము. దీన్ని ప్రామాణికంగానే మనం డయాబెటిక్ కాదని చెప్తాం. సో ఒక వ్యక్తి డయాబెటిక్ అవుతున్నాడు అంటే తన ప్రయాణం గ్లైకోజన్ దగ్గర మొదలవుతుంది. కానీ ఈరోజు డయాబెటిక్ మీద అవగాహన లేక కేవలం దీని ఒక మాత్రతోటి సరిపెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది వాళ్ళ యొక్క ఆర్గాన్స్ని డ్యామేజ్లో పెట్టుకుంటా ఉన్నారు. సో మనకి ఇటువంటి ప్రాపర్ అవగాహన విత్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్న ఇటువంటి న్యాచురోపతి డాక్టర్లకి ఒకసారి హార్ట్ఫుల్గా హార్ట్. ఒకవేళ మన బాడీ లోపల ఎక్సెస్ గ్లూకోజ్ ఎక్కువైపోయి డయాబెటిక్ అయితే అసలు డయాబెటిక్ చే ఆ డ్యామేజ్ ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. సరే, స్క్రీన్ ఓకేనా సార్? ఇది డయాబెటిక్ స్లైడ్ కనిపిస్తుంది కదా సార్? అదే వచ్చింది. ఆ. ఎస్. సో చూడండి, ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. ఏ గ్రోయింగ్ ఎపిడమిక్ ఇన్ ఇండియా. అసలు ఇది ఎంత గ్రోత్ అవుతుందంటే మనం టెక్నాలజీలో ఎంతగా గ్రోత్ అవుతా ఉన్నామో, పారిశ్రామిక రంగంలో ఎంతగా గ్రోత్ అవుతున్నామో దాని పక్కనే డయాబెటిక్ కూడా గ్రోత్ అవుతా ఉంది. ప్రతి 12 మందిలో ఒకళ్ళు ఆల్రెడీ డయాబెటిక్ అయి ఉన్నారంట. సెకండ్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. కానీ ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చామండి. ఇండియా అనేటువంటిది డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది. జనాభాలో ముందున్నాము, డయాబెటిక్లో కూడా మనమే ముందున్నాము. ఇందులో 55% మెన్, 65% ఉమెన్. చాలామంది ఏమనుకుంటారంటే ఉమెన్స్ ఎక్కువగా పొద్దున్న సాయంత్రం వరకు పనుల్లో ఉంటారు కదా, వాళ్ళకి చాలా తక్కువగా వస్తుందేమో అనుకుంటారు. కానీ వాళ్ళ బాడీ లోపల వచ్చేటువంటి చేంజెస్ వలన మెన్ కంటే ఉమెన్కే ఎక్కువగా డయాబెటిక్ ఉంటుందంటే ప్రజెంట్ ఇండియాలో. కరెంట్లీ ఏజ్ 20 ఇయర్స్ ఇన్ ఇండియా ఆర్ లైక్లీ టు డెవలప్ డయాబెటీస్ ఇన్ దేర్ లైఫ్ టైం. వాళ్ళ జీవితంలో ఏదో ఒక టైంలో ఈ డయాబెటిక్ అనేటువంటిది అటాక్ అవుతుందండి. అంటే అందరము దీన్ని దాటి వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు మనకు వచ్చింది. అంటే ఇక్కడ 12.1 మిలియన్ పీపుల్స్ అండి. 65 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళలో చాలా మంది టైప్ 2 డయాబెటిక్లో ఉంటున్నారంట. ఇది అన్ని సర్వేలే. ఇక ప్రధానమైన అంశం ఏంటంటే ఒక భారతీయుడు, సగటు భారతీయుడు తన సంపాదనలో ఎక్కువ శాతం డబ్బులు డయాబెటిక్ దాని రిలేటెడ్ వాటికి ఖర్చు పెడుతున్నాడంట. ఇది పెద్ద సమస్య మనకి. ఓకే, అయితే అసలు ఈ డయాబెటిక్ ఏముంటుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని కనుక మనం ఆలోచించగలిగితే, మన శరీరం లోపల లివర్ని ఎట్లాగైతే మేనేజ్మెంట్ ఆఫ్ గ్లూకోజ్ కోసం పెట్టిందో అట్లాగే మనకి ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ కూడా ఉంటుంది. దీన్ని క్లోమగ్రంథి అంటాం. ఈ క్లోమగ్రంథి ఇన్సులిన్ అనే హార్మోన్ని మన బాడీ లోపల ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ప్రతి కణానికి శక్తి అవసరము, ఆ శక్తి కోసం గ్లూకోజ్ కావాలి. ఇది బాడీ లోపల అత్యవసరమైనటువంటి ఆహార పదార్థం గ్లూకోజ్. ఈ గ్లూకోజు మనం తీసుకునే ఆహారం ద్వారా వచ్చి కణానికి చేరాలంటే ఇన్సులిన్ అవసరం ఉంటుంది. ఇన్సులిన్ అనేటువంటిది ఒక కీలాగా పనిచేస్తుంది. ప్రతి కణం లోపలికి గ్లూకోజ్ వెళ్ళాలంటే దాని పక్కనే ఇన్సులిన్ సహాయం కావాలి. ఇలా ఇన్సులిన్ అండ్ గ్లూకోజ్ ప్రాపర్గా కణాలలోకి వెళ్ళే వాళ్ళు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు. వాళ్ళ సెల్స్ కూడా మంచిగా ఉంటుంది. దెన్ ఇది గనక ఇన్సులిన్ అసలు ఉత్పత్తి కాకపోతే, అంటే క్లోమగ్రంథి అసలు ఇన్సులిన్నే ఉత్పత్తి చేయలేకపోతే అప్పుడు మనం తింటున్న ఫుడ్ ద్వారా వచ్చే గ్లూకోజ్ కణాలకి చేరుకోదు. ఎప్పుడైతే కణాలకి చేరుకొని గ్లూకోజ్ తిరిగి మళ్ళీ బ్లడ్ లోపల ఉండిపోతుంది. ఇది టైప్ 1 డయాబెటిక్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇన్సులిన్ ఉత్పత్తి జీరోగా ఉంటుంది. మనకు అక్కడి నుంచి గ్లూకోజ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువైపోతుంది. ఇక టైప్ 2 డయాబెటిక్ అని ఉంటుంది. ఇక్కడ ఇన్సులిన్ ఉంటుంది, కానీ ఒక రకమైన నిరోధకత ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే శరీరము ఈ ఇన్సులిన్ని వినియోగించుకోలేదు, లేదా శరీరానికి అవసరమైనంత ఇన్సులిన్ ప్రొడక్షన్ కాకపోవచ్చు. ఈ టైంలో కూడా గ్లూకోజ్ కణాలకి చేరుకోలేదు. దీనిని టైప్ 2 డయాబెటిక్ అని అంటారంట. దీంతో పాటు ఇంకొక డయాబెటిక్ ఉందండి, జెస్టేషనల్ డయాబెటిక్ అంటారు. ఏంటండి ఇదంటే గనక ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఓవర్ డైట్, ఓవర్ మెడికేషన్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇన్సులిన్ అనేటువంటిది కూడా ఒక హార్మోన్ కాబట్టి దాని యొక్క విడుదలలో హెచ్చు తగ్గుల వల్ల వాళ్ళు డయాబెటిక్ అవుతారు. ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే ఉంటుంది.
90% మందిలో ఇది డెలివరీ అయిన తర్వాత తగ్గిపోతుంది. ఇది 3 ప్రధానమైనటువంటి టైప్స్ అండి డయాబెటిక్స్. ఓకే. ఒకటి అసలు ఇన్సులిన్ ఉత్పత్తి ఉండకపోవడం వల్ల వస్తుంది. రెండోది ఇన్సులిన్ ఉంటుంది కానీ శరీరానికి వినియోగించుకోదు. ఇంకొకటి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేటువంటి ప్రధానమైన డయాబెటిస్. ఇక సింపుల్గా ఈ స్ట్రక్చర్లో కనుక చూస్తే టైప్ 1 ఎందుకు వస్తుందంటే జెనెటిక్స్ అండ్ హెరిడిటీ రెండిటి వల్ల వస్తుందండి ప్రధానంగా. అంటే వంశపారంపర్యంగా ఇంట్లో అమ్మమ్మలకి, తాతయ్యలకి, అమ్మకి, నాన్నకుంటే మనకు వచ్చేటువంటి అవకాశం డైరెక్ట్ పాయింటింగ్ ఇది. సో ఇంట్లో ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను కూడా చానాళ్ళ తర్వాత రియలైజ్ అయ్యాను. ఒక కొడుకు తన తండ్రికి షుగర్ టాబ్లెట్ ఇస్తూ ఉంటాడు. ఇస్తూ ఉంటాడు. ఇస్తూ ఉంటాడు. నాన్న ఏజ్ అప్పుడు 50 ఉంటుంది. కొడుకు ఏజ్ 20 ఉంటుంది. నాన్నకి 70 వస్తది. నాన్నకి షుగర్ టాబ్లెట్ ఇస్తాడు. అట్ ద సేమ్ టైము ఇతనికి 40 వస్తది. ఇతను కూడా ఒకటి వేసుకుంటాడు. ఇండియాలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే జెనెటికల్‌గా టైప్ 1 గాని లేదా హెరిడిటీగా ఈ యొక్క షుగర్ వ్యాధి వస్తదనే ఆలోచన మనకు చాలా తక్కువండి. అంటే ప్రెగ్నెన్సీ టైంలో తల్లులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళ ఫిజికల్ ఇన్‌యాక్టివిటీ, వాళ్ళ ఓవర్ డైటు పిల్లలకి టైప్ 1 వచ్చేలాగా చేస్తుంది. మన పిల్లలకి మనం పెద్ద పెద్ద చదువులు, ఉద్యోగాలు, ధనముక కాదు గానీ వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచగలిగితే ప్రెజెంట్ సొసైటీలో అది సరిపోతుందండి. దెన్ టైప్ 2 డయాబెటిక్‌కి చాలా కారణాలున్నాయి. హై బీపీ వల్ల, ఫిజికల్ ఇన్‌యాక్టివిటీ వల్ల, హై క్యాలరీస్ ఉన్న డైట్ వల్ల, షుగర్‌లు, ఫ్యాట్‌లు, హై గ్లైసెమిక్ ఫుడ్ అండి. ఇలా తినగానే గ్లూకోజ్‌గా మారిపోయేటువంటి ఫుడ్ వల్ల, సెడెటరీ లైఫ్ స్టైల్ అండి. ఇప్పుడు అందరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఎంప్లాయీస్ అందరూ కుర్చీలో కూర్చుంటున్నారు. ఏసీలు, డోర్‌లన్నీ క్లోజ్ చేసి కూర్చున్న చోటే 5, 6 గంటలు అట్లానే ఉండిపోతుంది దానివల్ల. అండ్ ఒబెసిటీ వల్ల. ఇయన్నీ ఈ రోజున్న పీపుల్‌లో 100లో 90% మంది ఇందులోనే ఉన్నామండి. దీనివల్ల టైప్ 2 అనేటువంటిది వస్తుందండి. అయితే టైప్ 1ని ఎట్లా గుర్తించాలి పిల్లల్లో, పెద్దవాళ్ళలో అంటే దాహం ఎక్కువగా వేస్తుంది. దాహం వేస్తుందంటే పనిలో ఎక్కువ ఉన్నాను కదా! వేసవి కాలం కదా! అని అనుకోకండి. అది ఒక సింప్టమ్ ఆఫ్ డయాబెటిక్. ఆకలి విపరీతంగా ఏస్తుంది. ఇప్పుడే తింటాము. అరగంట తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంది. గుర్తించండి. ఓకే. సడెన్‌గా వెయిట్ లాస్ అయిపోతా ఉంటాము. వాకింగ్‌కి వెళ్తున్నాను కదా! జిమ్‌కి వెళ్తున్నాను కదా! అంత తగ్గిపోయాను అనుకోకండి. ఒకసారి చెక్ చేసుకోండి. బ్లర్ర్డ్ విజన్ కంటి చూపు మెల్లమెల్లగా తగ్గుతుంది. దీనికోసం కంటి డాక్టర్ దగ్గరికెళ్లి కళ్ళజోడు వేసుకొని కళ్ళు బాగా కనపడుతున్నాయని సంబరపడొద్దు. అది మేబీ డయాబెటిక్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూడండి దెబ్బలు తగులుతా ఉంటాయి. వారం రోజులు, నెల అయిపోతుంది తగ్గదు. ఒకసారి చెక్ చేయండి. అండ్ నీరసంగా ఉంటుంది. నీరసంగా ఉంటుందంటే పిల్లలు స్కూల్‌కెళ్ళొచ్చారు అలసిపోతున్నాడేమో అనుకోకండి. టైప్ 1 డయాబెటిక్ ఉన్న పిల్లలు తొందరగా నీరసపడతా ఉంటారు. చెక్ చేయండి. అండ్ ఆడవాళ్ళలో వాజినల్ ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇవి కామన్ అనుకోకండి. ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్‌కి వెళ్తూ ఉన్నప్పుడు సమ్మర్ గదా! జ్యూస్‌లు ఎక్కువ తాగాను కదా! అందుకే వస్తుందేమో నైట్ టైమ్ అనుకోకండి. ఒకసారి చెక్ చేయండి. ఇదన్నీ పిల్లల్లో, పెద్దవాళ్ళలో టైప్ 1 వల్ల వచ్చేటువంటి ముందుగా మనకి కనిపించేటువంటి సింప్టమ్స్ అండి. దెన్ టైప్ 2కి సేమ్ ఉంటాయండి. ఫ్రీక్వెంట్ యూరినేషన్, అదే దాహం వేస్తుంది, అదే నీరసం ఉంటుంది, ఆకలి ఎక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్ అయిపోతా ఉంటాము, కంటి చూపు తగ్గుతా ఉంటుంది. ఇక్కడ టైప్ 2లోకి వచ్చేటువంటిది ప్రధానంగా చెక్ చేసుకోవాల్సింది ఇదండి. మన అరిపాదాలు, తిమ్మిర్లు, వాపులు, నల్లటి మచ్చలు రావడం. స్లో హీలింగ్ ఉంటుంది. రెండోది టైప్ 2 డయాబెటిక్‌లోకి వెళ్తున్నామంటే ప్రధానమైన ఒక ఇండికేషన్ నెక్ బ్లాక్‌నెస్ ఉంటుందండి. అండర్ ఆర్మ్ బ్లాక్‌నెస్ ఉంటుంది. మన ఫేస్ మీద డార్క్ ప్యాచెస్ ఉంటాయి. అండ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఉంటున్నాయంటే గనక మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓవరాల్‌గా ఎక్సెసివ్ గ్లూకోజ్ గనక బాడీలో ఎక్కువైతే 3 ప్రధానమైన సమస్యలు. ఒకటి రెటినోపతి, 2 నెఫ్రోపతి, 3 న్యూరోపతి. ఐ డ్యామేజ్ అయిపోతుందండి ఎక్సెసివ్ గ్లూకోజ్ వల్ల. దానివల్ల కంటి చూపు తగ్గడం, కొంతమంది కంటిని కూడా పోగొట్టుకుంటారు. కిడ్నీస్ సమస్యలొస్తాయండి. నెఫ్రోపతి అంటాము. కిడ్నీ తన ఫిల్టరేషన్ సామర్థ్యాన్ని కోల్పోతుంది. మోర్ అండ్ మోర్ ప్రోటీన్ బయటికి పంపించి డ్యామేజ్ అయిపోతుంది. ఇక పెరిఫెరల్ రీజియన్ అంటారు. ఇక్కడ చూడండి తొడ భాగం నుంచి అరిపాదాల వరకు ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ మజిల్ అండ్ నర్వస్ సిస్టమ్ 2 ఇన్‌బిల్ట్ అయ్యి ఉంటాయి. ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి. ఈ నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. దేనివల్ల అంటే ఈ డయాబెటిక్ ద్వారా వచ్చేటువంటి ఎక్సెసివ్ గ్లూకోజ్. అండ్ సెరిబ్రల్ ఆస్కులర్ డిసీజెస్ అంటారు. అంటే ఆలోచన విధానంలో మార్పులు, అల్జీమర్స్ అంటే మతిమరుపు, పార్కిన్సన్స్ లాంటివి ఎక్కువగా వస్తా ఉంటాయి. అండ్ హార్ట్ డిసీజెస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి డయాబెటిక్ వాళ్ళకి.
అంటే ఫుట్ అల్సర్ అంటారండి. అంటే ఎక్కువ మనం స్టాండింగ్లో ఉండడం వల్ల, ఎక్కువ దూరం నడవడం వల్ల, సరైన పాదరక్షలు ధరించకపోవడం వల్ల ఈ శరీరంలో ఉన్న గ్లూకోజ్ ఎక్కడో ఒక చోట చిన్న డ్యామేజ్ అవుతుందండి. ఈ డ్యామేజ్ తొందరగా తగ్గదు. అది పెద్దదవి అంటే ఫుట్‌ని కూడా కట్ చేసేటువంటిది ఒక దాకా వెళ్తుందని గ్యాంగ్రీన్ అంటారు. ఇవి ప్రధానమైన సమస్యలు ప్రస్తుతం భారతదేశంలో మధుమేహాన్ని కంట్రోల్‌లో పెట్టుకోకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్య. మరి దీనికి పరిష్కారం ఏముంది ఇప్పుడు? ఇండస్ట్రీ ఏం చెప్తుంది? అల్లోపతి ఏం చెప్తుంది? ఆయుర్వేదం ఏం చెప్తుంది? అల్లోపతి గురించి అల్లోపతి ఏం చెప్తుందంటే, నీ ఎక్సెసివ్ గ్లూకోజ్‌ని మేనేజ్‌మెంట్‌కి నా దగ్గర ఒక టాబ్లెట్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే, నువ్వు ఇప్పుడు తిన్న ఆహారాన్ని నేను మేనేజ్ చేస్తానని చెప్తుంది. సో, ఇన్‌స్టంట్‌గా అలవాటు పడ్డాం కాబట్టి, ఇన్‌స్టంట్ మెడిసిన్ ఎక్కువగా వాడతా ఉన్నాం. కానీ ఆయుర్వేదం అంటుంది, అసలు నీకు గ్లూకోజ్ ఎందుకు ఎక్కువయింది? నీకు షుగర్ ఎందుకొచ్చింది? ద రూట్ కాజ్ ఏంటి? నేను అక్కడ పని చేస్తానంటుంది. అటువంటి ఆయుర్వేద మూల సూత్రాలని ఒక కాఫీ రూపంలో పట్టుకొచ్చింది మన ఇండస్ట్రీలో. ఇది పూర్తిగా న్యూట్రాసూటికల్ రూపంలో ఉంటుందండి. న్యూట్రాసూటికల్స్ అంటే ఔషధ లక్షణాలు కలిగిన ఆహార పదార్థం అని అర్థం. ఈరోజు మనం వినబోతున్న కాఫీ ఇదొక ఆహార పదార్థం. కానీ దీనికి చక్కటి ఔషధ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది మనకి 2 వేరియంట్లు అందిస్తుంది క్రేమర్ అండ్ బ్లాక్ కాఫీ. ఇందులో ఏముందో చూద్దాం. దీంట్లో ప్రధానమైన ఒక ఇంగ్రీడియంట్ ఉందండి. ఏ వండర్‌ఫుల్ హెర్బల్ ఎక్స్‌ట్రాక్ట్ ఆఫ్ సెలాసియా. ఈ సెలాసియాని మనము సెలాసియా రెటిక్యులేటా అనే శాస్త్రీయ నామం కలిగిన ఏకనాయక మొక్క నుంచి సేకరించాం. ఈ ఏకనాయక మొక్క గురించి చరక సంహిత అనే గ్రంథంలో చరక మహర్షి కొన్ని మాటలు దాని గురించి రాసి ఉంచారు. ఏమిటంటే గనక ఇది మధుమేహానికి శత్రువుగా పనిచేస్తుందని. సో, మధుమేహం అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే బాడీలో రోజు రోజు వస్తున్న ఎక్సెసివ్ గ్లూకోజ్‌కి ఇది శత్రువుగా పనిచేస్తుంది. దీని మీద చాలా సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఉన్నాయి. అంటే దీనికి ఇక్కడ చూడండి యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు కూడా దీనికొక రికగ్నైజేషన్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇచ్చారు. అంటే ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లాట్‌ఫార్మ్ ఇది రిజిస్టర్ అయ్యి ఉందండి. ఎగైన్స్ట్ డయాబెటిక్‌కి ఇది పనిచేస్తుందని. అలాగే మన ఇండియాలో క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియాలో ఈ సెలాసియాని కూడా రిజిస్టర్ చేశారు ఎగైన్స్ట్ డయాబెటిక్‌కి. సో, ఇది క్లినికల్‌గా ప్రూవెన్ అయినటువంటి భారతదేశపు అత్యుత్తమ ఆహార పదార్థం ఈ యొక్క సాల్సిటా. ఇది దేనికి పనిచేస్తుంది? ఏదైతే మన గ్లూకోజ్ అంతటిని మేనేజ్‌మెంట్ చేస్తుందో లివరు, ఆ లివర్‌కి హెల్త్ ఇస్తుందండి ఫస్ట్. ఎప్పుడైతే లివర్ హెల్తీగా ఉంటుందో, ఈ లివరు దాన్ని వెంటనే ఫ్యాట్ కింద, వెంటనే కొలెస్ట్రాల్ కింద మార్చకుండా ఎనర్జీ కింద మార్చే ప్రక్రియలో ఉంచేలా చేస్తుంది సాల్సిటా. రెండోది రీనల్ వెల్‌నెస్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. డయాబెటిక్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతాయని. ఎందుకంటే కిడ్నీ అనేటువంటిది మేజర్ ఫిల్టరేషన్ ఆర్గాన్ అండి మన బాడీ లోపల. వేస్ట్ మొత్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. అటువంటి కిడ్నీల లోపల ఉండేటువంటి నెఫ్రాన్స్ డ్యామేజ్ కాకుండా కిడ్నీ ఓవరాల్ వెల్‌నెస్‌కి ఈ సాల్సిటాల్ ఉపయోగపడుతుంది. ఇక మూడవది గ్లైసెమిక్ వెల్‌నెస్. గ్లైసెమిక్ వెల్‌నెస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వీడియోలో మేడం చెప్పారు. మనం షుగర్సే కాదు రైస్ అండ్ మైదా, గోధుమ కూడా మనకి హానికరమని. ఎందుకంటే వాటికి రైస్‌కి ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే తొందరగా డైజెషన్ అవుతుంది. తొందరగా గ్లూకోజ్ అయిపోతుంది. ఇలా తొందరగా గ్లూకోజ్‌గా మారేటువంటి ఆహార పదార్థాలన్నిటిని మేనేజ్‌మెంట్‌లో పెడుతుంది సాల్సిటాల్. అండ్ మజిల్ అండ్ స్కెలిటన్ వెల్‌నెస్. ఎవరైతే డయాబెటిక్ అయ్యారో దట్ మీన్స్ ఎవరి బాడీలో అయితే ఎక్సెసివ్ గ్లూకోజ్ ఉంటుందో వాళ్ళ మజిల్ సింక్ అయిపోతుంది. ఎందుకంటే గ్లూకోజ్‌కున్న గొప్ప లక్షణము బాడీ లోపల వాటర్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకోవడమే. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ అబ్జార్బ్ అయిపోతుంటుందో మజిల్ సింక్ అవుతుంది. సన్నబడిపోతా ఉంటాం. అండ్ స్కెలిటన్ డ్యామేజ్ అవుతుందండి. బోన్స్ పైన ఉండేటువంటి ఈ కాల్షియం కూడా గ్లూకోజ్ వల్ల డ్యామేజ్ అయ్యి హార్డ్ అయిపోతుంది. తద్వారా ఎముకలకు సంబంధించిన వ్యాధులు కూడా మనకొస్తాయి. వీటి బారిన పడకుండా ఈ సాల్సిటల్ మనకి బాగా ఉపయోగపడుతుందండి. అంటే దీంట్లో సెకండ్ ఇంగ్రీడియెంట్ ఒకటుందండి. అదే మనకి వెల్వెట్ బీన్స్. అసలు వెల్వెట్ బీన్స్ అనేటువంటిది ఒక అద్భుతమైన ఇంగ్రీడియెంట్ అంటండి ఆయుర్వేదంలో. దీన్ని దూలగొండి లేదా కపికచ్చి అని అంటాం. దీనిని ఎందుకు కలిపారనేది ఒక చిన్న వీడియో ఉందండి. ఒకసారి అది చూద్దాం మనం. స్మాల్ వీడియో.
పెంచుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ వస్తుందా సార్? ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ ని 45 రోజులు సో ఉంది కదండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. సార్కి ఒకసారి హార్ట్ఫుల్గా హార్ట్ ఇద్దాం. ఏముందంటండి ఇది, ఇది నాట్ ఓన్లీ ఒక దూలగొండిగానే మనకి పరిచయం, కానీ ఇది బ్రెయిన్ లోపల ఉండే డోపమైన్కి ఆల్టర్నేట్. ఈ రోజు ఉన్నటువంటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో కార్టిసాల్ ఎక్కువైపోతుంది, డోపమైన్ తక్కువ అవుతుంది. చాలా మంది నాకు ఇరిటేషన్ వస్తుందండి, లేకపోతే నాకు ఇబ్బందిగా ఉంది, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, వీటన్నిటికీ మనం వేరే వేరే కారణాలు చెప్తాం. వాటన్నిటికీ ఒక మెయిన్ రీజన్ డోపమైన్ తగ్గిపోవడమే. ఈ డోపమైన్కి ఆల్టర్నేటివ్ ఎల్డోపా ఈ దూలగొండిలో ఉంటుంది. ఈ ఎల్డోపా డైరెక్ట్ ఫుడ్గా మనం తీసుకోవచ్చు. ఇది లోపలికి వెళ్ళిన వెంటనే డోపమైన్గా యాక్ట్ చేస్తుంది. అంటే ఓవర్ స్ట్రెస్ని కంట్రోల్లో పెట్టడం, యాంగ్జైటీని కంట్రోల్లో పెట్టడం, న్యూరో కాంప్లికేషన్స్ ఉంటే వాటిని తగ్గించడం ద్వారా మనల్ని సంపూర్ణ ఆరోగ్యం వైపు ఇది నడిపిస్తుందండి. ఇది న్యూరోపతికే కాదు, డయాబెటిక్ మేనేజ్మెంట్ కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. అంటే డయాబెటిక్ ద్వారా వచ్చే బీపీ ఎక్కువైపోయింది అంటారు కదా, ఆ బీపీని కూడా కంట్రోల్లో పెడుతుంది ఈ యొక్క దూలగొండ. ఈ రెండింటిని కంపెనీ ఏం చేసిందంటే ఒక ప్రీమియం కాఫీ బీన్స్తో కలిపి చక్కటి కాఫీగా మనకి ఇచ్చింది. ఈ ప్రీమియం కాఫీ బీన్స్ కూడా మనం కర్ణాటక కూర్గ్ ప్రాంతం నుంచి తీసుకుంటాము. వీటిని 40 degrees దగ్గర లో ఫ్లేమ్లో కనుక హీట్ చేస్తే పాలిఫీనాల్ అనేటువంటి ఒక యాంటీ ఆక్సిడెంట్గా మారిపోతుంది. మన కంపెనీ యొక్క R&D గొప్పతనం చూడండి, కాఫీ గింజల్ని కాఫీగా ఇవ్వట్లేదు, వీటిని మనకి సూక్ష్మ పోషకాల రూపంలో అందిస్తుంది. ఈ అత్యధిక సూక్ష్మ పోషకాలు పాలిఫీనాల్ రూపంలో ఉండే కాఫీ గింజలు నరాల బలహీనతని స్ట్రెంగ్తన్ చేసేటువంటి డోపమైన్కి ఆల్టర్నేటివ్ ఉండేటువంటి దూలగొండి అండ్ ఎక్సెస్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ చేసేటువంటి సాల్సిటాల్, ఈ మూడిటి అద్భుతమైన సమ్మేళనమే ఈ ఐ కాఫీ. దీన్ని రెగ్యులర్గా ఒక కప్పు కాఫీ ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. ఇది అందరికీ అవసరం, నాట్ ఓన్లీ ఫర్ డయాబెటిక్. ప్రతి మనిషి లోపల రక్తం ఉంటుంది, అది పలచగా ఉండాలి, అది పలచగా ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. అటువంటి రక్తము పలచబడ్డానికి దాంట్లోపల నిత్యం వస్తున్న గ్లూకోజ్ని మేనేజ్మెంట్ కోసం ఈ కాఫీ ఉపయోగపడుతుంది. అండ్ ఓవర్ వెయిట్ మేనేజ్మెంట్, ఎవరైతే ఎక్సెస్ గ్లూకోజ్ మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారో దాని ద్వారా పెరిగిపోతున్న మనకు ఓవర్ వెయిట్ని మేనేజ్మెంట్లో ఉంచడానికి ఎల్డిఎల్ హెచ్డిఎల్ వాటిని మేనేజ్మెంట్లో పెట్టుకోవడానికి కాఫీ పనిచేస్తుంది. అండ్ మెయింటైన్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అండి, చాలా మందికి కొలెస్ట్రాల్ హై ఉన్నాయి ఈ రోజుల్లో. దానికి అందరూ ఏమనుకుంటున్నారంటే నేను ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాను కాబట్టి కట్ చేసేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. ఆయిల్ ఫుడ్ వల్ల కాదండి, 90% కొలెస్ట్రాల్ గ్లూకోజ్ వల్ల వస్తుంది. దీని మేనేజ్మెంట్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఓవరాల్ రిజువనేషన్, ఈరోజు 20 years అబ్బాయి 30 yearsలో ఉంటున్నాడు, 30 years ఉన్న వాళ్ళు 50 yearsలో ఉంటున్నారు. దానికల్ల కారణం ఏంటంటే కార్బన్ శాతం శరీరం లోపల ఎక్కువ అయిపోవడం వలన మన బాడీలో జరిగే రియాక్షన్స్, ఆక్సిజన్ రిలీజ్ అయినప్పుడే కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది. దీనివల్ల సెల్స్ డ్యామేజ్ అవుతాయి. దానివల్ల రెజువనేషన్ అనేటువంటిది, పునర్జీవనం అనేటువంటిది తగ్గిపోతుంది. కాఫీ ఎప్పుడైతే రెగ్యులర్గా మెయింటైన్ చేస్తామో బాడీ రెజువనేట్ అవుతుంది. అండ్ ప్రివెంట్స్ డయాబెటిక్, ఏదైతే డయాబెటిక్ క్యాపిటల్గా చెప్పుకుంటున్నాం ఇండియాలో, అటువంటి డయాబెటిక్ ప్రివెన్షన్ కోసం ఇది బాగా పనిచేస్తుంది. అండ్ సపోర్ట్స్ హెల్దీ హార్ట్, ఏదైతే మనిషి బ్రతికున్నాడా లేదని చెప్పడానికి సింగిల్ హ్యాండ్ పట్టుకెళ్ళి హార్ట్ మీద పెడితే సరిపోతుంది. అటువంటి హార్ట్ మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది, పంపింగ్లో ఉంటూనే ఉంటుంది. అటువంటి హార్ట్ పంపింగ్ మంచిగా అవ్వడానికి హెల్దీ హార్ట్ సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క కాఫీ అండి. సో ఈ కాఫీని ఎట్లా తాగాలి? పాలు పంచదార అవసరం లేదు, వేడి నీళ్ళు ఉంటే సరిపోతుంది. ఒక ఐ కాఫీ తాగండి, డ్రింక్ ఐ కాఫీ అండ్ డూ గుడ్ అండి. మనం హెల్దీగా ఉండడానికి ఏమి పెద్ద పెద్ద పనులు ఏమి అవసరం లేదు. ఒక చక్కటి కాఫీ ప్రతిరోజు ఉదయము బ్రేక్ఫాస్ట్కి ముందు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయగలిగితే శరీరాన్ని డ్యామేజ్ చేస్తున్న ఎక్సెస్ గ్లూకోజ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు, హెల్దీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈరోజు చక్కటి అవకాశం ఇచ్చినందుకు. అండ్ మీ అందరికీ కూడా ఓపికగా విన్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు సార్. అందరం కూడా సార్కి హార్ట్ ఇస్తూ ట్యాక్స్ చెప్తాం. పొద్దున్న మనకు చక్కటి విశ్లేషణ ఈరోజు మనకు కార్బోహైడ్రేట్స్ గురించి, అదేవిధంగా ఎక్సెస్ గ్లూకోజ్, తర్వాత డయాబెటిక్ ఏ విధంగా మా పరిణామం చెందుతున్న విషయాన్ని చక్కటి ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు ఇవ్వడం జరిగింది. సరే, మనం సురేష్ గారికి అందరం కూడా మనం ఈ విషయంలో మనం థ్యాంక్స్ చెప్దాం.
మీకు తెలుసా భారతదేశాన్ని మధుమేహం యొక్క రాజధాని అంటారు అని? దేశంలో మధుమేహ వ్యాధి గ్రస్తుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నట్లు నమోదైంది. ఇది 2025 నాటికి 69.9 మిలియన్లు మరియు 2030 నాటికి 80 మిలియన్ల ఆశ్చర్యకరమైన మార్కును చేరుకోవడానికి దగ్గరగా ఉంది. ఈ వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ఇండస్ వివా ఐ కాఫీ అనే ఒక అద్భుతమైన ఉత్పత్తితో మీ ముందుకు వచ్చింది. మీ అందరికీ తెలిసినట్లుగా కాఫీ అనేది ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడే పానీయం. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ఇది రక్తంలో ఆరోగ్యకరమైన చక్కెర స్థాయికి మద్దతు ఇస్తుంది. ఐ కాఫీ ఒక విప్లవాత్మక ఉత్పత్తి. ఇది క్రీమర్ మరియు బ్లాక్ అనే 2 రకాలలో లభిస్తుంది. ఈ ప్రీమియం మిశ్రమం కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రాంతంలో లభించే మేలైన కాఫీ విత్తనాల నుండి తయారు చేయబడుతుంది. ఐ కాఫీను శ్రేష్టమైన సాల్సిటాల్ తో సురక్షితంగా చేయబడింది. ఇది సలేషియా నుండి పేటెంట్ పొందిన మూలికా మిశ్రమం. దీనిని ఏకనాయకం లేదా సప్తరంగ అని కూడా పిలుస్తారు. ఇది క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండి మధుమేహం నిర్వహణలో ప్రసిద్ధి చెందినది. అందుకే ఐ కాఫీలో వీటిని కీలకమైన పదార్థాలుగా ఉపయోగించారు. ఐ కాఫీ అనేది ఒక సంపూర్ణ ఆరోగ్య సప్లిమెంట్. ఇది సమర్థవంతంగా చక్కెర వ్యాధిని నిర్వహణ చేస్తుంది. ఇది అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉంటుంది. రోజుకు 2 సార్లు భోజనానికి అరగంట ముందు ఐ కాఫీ తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. థ్యాంక్ యూ సురేష్, వండర్ఫుల్ గౌతమ్. ఈరోజు మొత్తం హీరో మంతెన గారే. ఇంగ్రీడియంట్ వాల్యూ ఫస్ట్ మనం తెలియజేసుకోవాలి. మన R&D వాల్యూ, మన ఇంగ్రీడియంట్ వాల్యూ. చూడండి, అందులో ఇప్పుడు వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ లో ఏదైతే ఏకనాయకంతో కలిపినటువంటి ఒక మిశ్రమము అది పేటెంటెడ్ అని చెప్పింది. అది పేటెంటెడ్. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఐ కాఫీ గురించి విన్నప్పుడు దీని ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే, మనిషి ఆహారం తింటున్నంత కాలం, అంటే ఆహారం మనిషి అవసరం, మనిషి ఉన్నంత కాలం ఉంటుంది ఈ యొక్క ఐ కాఫీ అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు మంతెన గారు చెప్తూ ఉంటే ఎందుకో అది జ్ఞాపకం వచ్చింది. అంటే చూడు లింక్, అవునా బాబు సార్? ఈ రోజు ఒక్కొక్కరు తను మన ఐకేర్ లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ గురించి కూడా, బోస్వేలియా గురించి, దాని గురించి చెప్తున్నాడు మంతెన సార్. అలాగే వెల్వెట్ బీన్స్. ఇంకోటి ముందు సరళ గారు, కాదర్వల్లి గారి అమ్మాయి ప్లస్ మంతెన గారు ఇలాంటి అవేర్నెస్ చేయడం ఎంత అదృష్టమో తెలుగు ప్రజలకి. చాలా చాలా అదృష్టం. ప్లస్ మనకు మంచి రిఫరెన్స్ కూడా వీళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సురేష్ కోటం.